హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో మరో 2 గంటల్లో ఈ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ నుంచి ఈ 6 జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి నిధులు జమ కాబోతున్నాయి. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకొని ఉండాలి. ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే పదే కేంద్ర ప్రభుత్వం తెలుపుతూ వస్తుంది. ఇక అదనంగా మరో 2,000 రూపాయలు అయితే పిఎం కిసాన్ నిధుల ద్వారా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి. ఎందుకంటే క్రిందటి విడతల్లో ఏవైనా అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా 2,000 రూపాయలు, ఇక 20వ విడతగా విడుదల చేసే 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలని, ఇక ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ పోర్టల్లో ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత పైన కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ అనేది కూడా క్లిక్ చేసినారంటే ఆధార్ నెంబర్తో పాటు క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా తెలియనట్లయితే దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే అక్కడ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు. ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా మొదటగా అయితే వారం రోజుల పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిధులైతే జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.